మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడ్చిరోలిలోని భామ్రాగఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ హక్కుల పరిరక్షణ కోసం స్థానిక సమస్యలపై నిరసనగా ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పోస్టర్లు విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి వ్యాప్తంగా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో గడ్చిరోలి పోలీసులు అలర్ట్ అయ్యారు. C60 కమాండర్ దళాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. భామ్రాఘాట్, అహేరి, ఏటపల్లి అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి. ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా పోలీసుల కంట్రోల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు పుకార్లు నమ్మొద్దని సూచించారు. రెటికా మావోయిస్టుల పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రత్యక్షమయ్యాయి. సడన్ గా మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కదలిక అయితే జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ నవీన్. బ్రాహ్మణి, మనం చూడొచ్చు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బ్రాహ్మణ్ అడవి ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు అయితే కలకలం రేపుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ పూర్తి స్థాయి కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి జల్ జంగిల్ జమీన్ హక్కుల పరిరక్షణ కోసం మావోయిస్టు ఈ నెల 30వ తారీఖున బంద్ పాటించాలి. పూర్తి స్థాయిలో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల వేతంగా గడ్చిరోలి ప్రాంతం మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే అక్కడ వాళ్ళు వేసినట్టు వాల్ పోస్టర్లలో ఈ నెల 30వ తారీఖు ఖచ్చితంగా అందరూ బంద్ పాటించాలి. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వ్యాపార సముదాయాలు కానీ ఇవన్నీ కూడా మూసివేయాలి. విద్యా సంస్థలు ఏదన్నా కానీ ఇవన్నీ కూడా మూసివేసి మావోయిస్టు అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులకి ఏదైతుందో వాళ్ళకి పూర్తిస్థాయి కూడా మద్దతు ఇవ్వాలి. ఈ బంద్ను 30వ తారీఖు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కూడా గడ్చిరోలి వ్యాప్తంగా మావోయిస్టుల పోస్టర్లు అయితే వేసినట్టు సిచ్యువేషన్ కాబడుతుంది. గడ్చిరోలి ప్రాంతంలో గడ్చిరోలి బంద్కు పిలుపునిచ్చారు. పూర్తిస్థాయి కూడా మావోయిస్టుల బంధు నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అయితే అలర్ట్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా కూడా లేకుండా పోయినాయి. పూర్తిగా అందరూ కూడా ఆల్మోస్ట్ మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు కానీ ఇతర నాయకులు మొత్తం కూడా లొంగిపోయారు. కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయారు. అయితే అక్కడక్కడ మావోయిస్టులకు సంబంధించిన దళాల కదలికలు ఉన్నప్పుడు కూడా మావోయిస్టులు ఏదైతే మహారాష్ట్రలో కొంతమంది యాక్టివ్గా ఉన్నారో అందులో గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల దళాలు కొన్ని తిరుగుతున్నట్టుగా అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అక్కడ కొన్ని వాల్ పోస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అయితే బ్యానర్లు కూడా మావోయిస్ట్ కట్టారు. దాదాపు కట్టి కూడా 20 రోజులు అవుతున్నాయి. అయితే ఇది కట్టిన మరి 20 రోజుల ముందే ఇప్పుడు మళ్ళీ మావోయిస్టుల స్పష్టంగా అక్కడ మళ్ళీ వాల్ పోస్టర్లు వేశారు. అక్కడ మావోయిస్ట్ ఏదైతుందో అక్కడ గిరిజనులకు మద్దతు తెలపాలి. మావోయిస్టు సంబంధించినటువంటి అక్కడ పూర్తి స్థాయి కూడా అక్కడ గిరిజనులకి అందరూ కూడా సపోర్ట్ ఉండాలి. అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే మైనింగ్ ఉందో ఇవన్నీ కూడా మొత్తం కూడా అనుమతులు ఇవ్వకూడదు. పూర్తి స్థాయి కూడా అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ అడవి హక్కుల మొత్తం కూడా గిరిజనులకే చెందాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. గిరిజనుల నినాదం ఏదైతుందో జల్ జంగిల్ జమీన్ హక్కులకు సంబంధించిన పరిరక్షణ కోసమే మేము ఇక్కడ పనిచేస్తున్నాం. పూర్తి స్థాయి కూడా ఈ అక్కడ ఉన్న గిరిజనులకి 100% మావోయిస్టుల మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 30వ తారీఖు ఖచ్చితంగా బంద్ పాటించాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అక్కడ ఇప్పటికే C60 కమాండోలు అంటే అక్కడ ఉన్న CRPF సంబంధించిన కమాండోలు మొత్తం కూడా ఆ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడపడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా మావోయిస్టుల కథలు ఈ మధ్య కాలంలో 20 రోజుల కింద మావోయిస్టులు అక్కడ బ్యానర్లు కట్టారు. అక్కడ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు చేయకూడదు, అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పేసి బ్యానర్లు కట్టారు. మరి ఈ రోజు కూడా బ్యానర్లు కట్టి వాల్ పోస్టర్లు వేశారు. 30వ తారీఖున దీనికి సంబంధించిన గడ్చిరోలి ప్రాంతం మొత్తం కూడా బంద్ పాటించాలని చెప్పేసి కూడా మావోయిస్టు పోస్టర్లు వేయడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా హీట్ ఎక్కినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మావోయిస్టుల ఉనికే లేదని చెప్పుకున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టు వాల్ పోస్టర్లు వేయడం, దానికి సంబంధించిన బంద్ కూడా పాటించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా ఏ ప్రాంతాలు బంద్ పాటించాలి,
ఎక్కడెక్కడ ఎవరు బంద్ పాటించాలని దాని మీద కూడా క్షుణ్ణంగా మావోయిస్టు పోస్టర్లు వేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అడవిని చెల్లడ పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఆ గచ్చిరోలి పోలీసులతో పాటు ఇతర గచ్చిరోలి రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పోలీసులతో పాటు ఇతర కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. అంతేకాకుండా లొంగిపోయినటువంటి మావోయిస్టు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పెద్ద ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే లొంగిపోయిన మావోయిస్ట్ ఏమైనా బ్యానర్లు కట్టారా, మావోయిస్ట్ సంబంధించి అంటే కొంతమంది దళాలు ఉన్నాయని చెప్తున్నారు, దళాలు ఎక్కడ కనపడట్లేదు. సో ఈ నేపథ్యంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఏమైనా ఈ పోస్టర్లు కట్టడం కానీ లేకపోతే వాళ్ళు పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయడం కోసం కూడా ఇదంతా కూడా చేస్తున్నారు, దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఖచ్చితంగా మావోయిస్టు దళాలు కొన్ని ఆ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఆరా తీసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా లొంగిపోలేదు. కేంద్రంలో ఇప్పుడు కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్న నేపథ్యంలో మావోయిస్టు దళాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి మహారాష్ట్ర ఖచ్చితంగా వాళ్ళ కదలికలు కనపడుతున్నాయి. దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ ప్రభుత్వం చేస్తున్నట్టు ఏదైతే గిరిజనులపై చేస్తున్నట్టు అక్కడ అవలంబిస్తున్నట్టు ఏదైతే ఉన్నాయో ఆ తీరుపై పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు మద్దతుగా గిరిజనులకే మద్దతు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ బంద్ కూడా పాటించాలని చెప్పేసి అయితే చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. బ్రాహ్మణి రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.